క్రీస్తునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో నువ్వే సువార్త సంరక్షకుడివి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలా మంది క్రైస్తవులు ఏదో ఒకటి తమకు అప్పగింపబడిందనే విషయం తెలియదు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో, క్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడను, ఎందుకంటే నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి తర్వాత గ్రీకు వారికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. లోకములోని ఈ గందరగోళానికి సువార్త మాత్రమే పరిష్కారము. ఈ చీకటి లోకంలో సువార్త వెలుగు మరియు ప్రతి ఒక్కరూ వెతుకుతున్న స్వేచ్ఛ ఇదే. సువార్త మీ నమ్మకంలో ఉంది మరియు మీరు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే లోక రక్షణ దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ మహిమాన్వితమైన సువార్తకు సంరక్షకులు. సంరక్షకుడు అంటే దేనినైనా జాగ్రత్తగా చూసుకోవడానికి లేదా రక్షించడానికి బాధ్యత వహించే వ్యక్తి. మీ హృదయములో తన వాక్యాన్ని రక్షించడానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి మీరే. మీ ప్రాణాన్ని కాపాడిన అదే సందేశమైన సువార్త మీ నమ్మకమునకు కట్టుబడి ఉందని మీరు గ్రహించాలి. మీరు ఈ స్పృహతో నడవాలి. ఇది లోకం మొత్తానికి రక్షణ. పాఠశాల సహచరులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మీ ప్రభావ పరిధిలో ఉన్న వారందరికీ రక్షణ. సువార్త మీతోనే చనిపోయి మీతోనే ముగేనివ్వకండి, కానీ ప్రపంచం మొత్తము యేసుక్రీస్తు గురించి వినే నిర్ణయం తీసుకోండి. నిజంగా ముఖ్యమైనది ఏమిటంటే మొదట దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెతకడము. తెలిసిన క్రీస్తు కోసం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యాన్ని వ్యాప్తి చేసే బాధ్యతను తీసుకోండి. మీ సంపద మరియు వనరులతో ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్న వారికి మద్దతు ఇవ్వండి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ముఖ్యమైన విలువైన సంపద మీ నమ్మకానికి అప్పగించబడింది. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన తండ్రి, ఈరోజు మీ వాక్యానికి ధన్యవాదాలు. నా నమ్మకానికి అప్పగించబడిన క్రీస్తు సువార్తకు ధన్యవాదాలు. సువార్తను నాపై బాధ్యతగా ఉంచడానికి మీరు నన్ను విశ్వాసపాత్రుడిగా లెక్కించారు. కాబట్టి ప్రభావ పరిధిలో యేసు నామములో సువార్త ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సందేశాన్ని వ్యాప్తి చేయడము, నా ద్వారా నా వంతు కృషి చేయడానికి నాకు కృపనిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. యేసు నామములో నేను సువార్తను ప్రకటిస్తాను. ఆమెన్.